ప్రేరణ సఖీ రివార్డ్స్. స్వయం సహాయక సంఘాల మహిళల్లో విజయవంతంగా వ్యాపారాలు చేసి 25 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల దాకా అత్యధిక లావాదేవీలు చేసిన వారిలో జిల్లాకు 4 చొప్పున ప్రేరణా సఖులుగా గుర్తించి వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వీరిలో ₹1,00,00,000 టర్నోవర్ చేసిన 2 మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రేరణా సఖీ సర్టిఫికెట్తో పాటు 50,000 రూపాయల ప్రోత్సాహక బహుమతినిచ్చి సన్మానించి మహిళల పట్ల వారికున్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రేరణ సఖీ అనేటువంటి కార్యక్రమం మెప్మనందు మనం ప్రయోగాత్మకంగా మొదలు పెడతాం జరిగింది. మార్చి 8, 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 25 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న 4 మహిళా వ్యాపారవేత్తలని ఐడెంటిఫై చేయడం జరిగింది. 25 నలుగురు 100 మంది సెలెక్ట్ చేశాము. ఈ సెలెక్ట్ చేసింది అటు జిల్లా అర్బన్ సమాఖ్య కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఇటు గవర్నమెంట్ కూడా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం యాక్సెప్ట్ చేయాలి. ఇద్దరు అంగీకరించిన 4 పేర్లను తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఆ రోజు ప్రేరణా సఖులుగా, అంటే ప్రేరణా సఖి అంటే ఇన్స్పైరింగ్ ఫ్రెండ్. సో తోటి మహిళలకి వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఫ్రెండ్ లాగా ఉంటారు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇంకొంచెం మంచి విజయాలు సాధించాలని కృషి చేస్తారు. కాబట్టి ఈ స్కీమ్ తీసుకొచ్చాము. దీనివల్ల ఒక కాంపిటేటివ్నెస్, ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎస్హెచ్జి సభ్యుల మధ్యలో నెలకొంటుంది. వాళ్ళు ఉన్నటువంటి స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్తే మాకు గుర్తింపు లభిస్తుందనే ఒక కష్టంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ జరుగుతూ ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. ఇందులో ప్రేరణ సఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా NULM నుంచి పర్ పర్సన్ 50,000 రూపీస్, అంటే ఆల్మోస్ట్ మనకి 100 మందికి ఇంటూ 50,000 ఇవ్వడం జరిగింది. ప్రేరణ సఖి అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ దాన్ని PS200 అని పిలుస్తాం. అంటే ఈ 100 మంది కాకుండా ఇంకో అడిషనల్గా ఇంకో 100 మంది యాడ్ అవుతారు. సో PS200 అని పిలుస్తాము. అలాగే PS300, 400, 500 అలాగా 5 సంవత్సరాల్లో 500 మంది ఉత్తమ మహిళా వ్యాపారవేత్తల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క వీరగాథల్ని మిగతా మహిళలందరికీ తెలియచేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు మాకు ఏ అవార్డులు రివార్డులు ఇచ్చిన వారు ఎవరూ లేరు. మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను తీసుకుంటున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా మమ్మల్ని గుర్తించి ఇంకా మాకు ఎన్నో చేస్తారు అనే నమ్మకం అయితే ఉంది. ఏడాదికి 1,00,000 మంది మహిళా వ్యాపారస్తులను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.